ప్రజలకు అవస్థలు అవుతున్నాయని అనుకోకండి. ఇక్కడున్న ప్రతి వైద్యుడు కూడా మొదటగా మేము ఆలోచించేది ప్రజల గురించే. ఈ స్ట్రైక్ మేము చేస్తున్నాము అని అంటే మీకోసం, అది ప్రజలు గుర్తించాలి. ఎందుకనంటే మేము అడిగేది ఏంటండి, ఓజీహెచ్ న్యూ బిల్డింగ్ అని అడుగుతున్నాం. శిథిలావస్థలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ కనుక కుప్పగోలింది అని అంటే ఒక్కటేసారి 4,000 కుటుంబాలు రోడ్డున పడతాయి. ఆ విషయం దయచేసి ప్రజలు గుర్తించాలి. ప్రజాపాలకులకు ఒక ఎత్తైన భవనం అనేది ఇంతకుముందుకు నిర్మించారు. మరి ప్రజాపాలకులకు ఒక భవనం ఏర్పరిచినప్పుడు ప్రజల సంక్షేమానికై ఒక ఆసుపత్రి నిర్మించమని అడుగుతున్నాం. మేము ప్రజల ఆరోగ్యం కోసం అడుగుతున్నాము, అది ప్రజల కోసమే చేస్తున్నాం. రెండోది ఏంటంటే ఇతర మెడికల్ కానీ నాణ్యత లేని మెడికల్ కాలేజీతో కూడా ప్రజలకే నష్టం జరుగుతుంది. మేము ఆ మెడికల్ కాలేజీలలో పూర్తిగా నాణ్యత గల డాక్టర్లు బయటికి రావాలంటే అందులో ప్రతి ఫెసిలిటీ ఉండాలి. ఆ ప్రతి ఫెసిలిటీని అప్గ్రేడ్ చేయండి అని అడుగుతున్నాం. అంటే ఇది కూడా ప్రజల కోసమే. దయచేసి ఇందులో మేము అడిగే డిమాండ్ ఏదైనా కానీ కూడా ఎండ్ ఆఫ్ ది డే అది ప్రజల మంచికే జరుగుతుంది. ఇప్పటికీ కూడా మేము నిలిపివేసింది కేవలం ఓపీ మాత్రమే, అది కూడా ఇంకా నిలిపివేయలేదు. సోమవారం నుంచి నిలిపేద్దాం అనుకున్నది కేవలం ఎలెక్టివ్స్ మాత్రమే. ఎమర్జెన్సీస్ అంతా బాగానే నడుస్తాయి. మా డిమాండ్లు అనేవి పరిష్కారం కావట్లేనందున ఈరోజు వినూత్నంగా బ్లైండ్ ఫోల్డ్ ప్రొటెస్ట్ అనేది చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్లో ఈ బ్లైండ్ ఫోల్డ్ ప్రొటెస్ట్ అనేది చేయడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ అనేది పట్టించుకోవడం లేదు దాని గురించి అని చెప్పి ఇప్పుడు బ్లైండ్ ఫోల్డ్ ప్రొటెస్ట్ దాని గురించి చేస్తున్నాం. అదేవిధంగా 24th నుంచి మేము ఎలెక్టివ్స్ ఇంకా ఓపీస్ ఇంకా వార్డ్ డ్యూటీస్ ఈ 3 కంప్లీట్ స్ట్రైక్లోకి వెళ్ళబోతున్నాయి. అదేవిధంగా ఎమర్జెన్సీస్ అనేవి ప్రస్తుతానికి రన్ అవుతాయి. ఎందుకంటే పేషెంట్స్కి ఇబ్బంది కావడం అనేది మాకు కూడా ఇష్టం లేదు. స్ట్రైక్ వెళ్ళడం అనేది మాకు సరదా కాదు. సో బేసిక్గా మేము అడుగుతున్న డిమాండ్స్ అనేవి, మొదటిది వచ్చేసి టైమ్లీ స్టైఫండ్స్. ఇప్పటి వరకు ఎప్పుడైనా కానీ స్టైఫండ్స్ పడాలి అంటే కనీసం 2-3 నెలలకు ఒకసారి పడుతుండే. కానీ ఈ గత 6 నెలల నుంచి ప్రతిసారి ఒక్కొక్క డిఎంఈ మేడం కానీ లేకపోతే హెల్త్ మినిస్టర్ గారిని కానీ ప్రతి ఒక్కరిని కలవడము, స్టైఫండ్ రావట్లేదని వెంట తిరగడము, రిప్రజెంటేషన్స్ ఇవ్వడము, ఇలా చేస్తుంటే కానీ స్టైఫండ్స్ అనేది రావట్లేదు. సో ఈ ఇబ్బంది ఉండద్దు అని చెప్పి ఏపీలో చేసిన విధంగా రెగ్యులర్గా స్టైఫండ్స్ రావాలి. అటెండెన్స్ ఒకసారి వెళ్ళిన తర్వాత 2 days లోపల ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ కావాలి అని చెప్పి అదొక మేజర్ డిమాండ్. తర్వాత దీనికోసం అని చెప్పి ఒక గ్రీన్ ఛానల్ అనేది క్రియేట్ చేస్తామని మంత్రి గారు చెప్పిందే. పోయినసారి జనవరిలో స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పుడు గ్రీన్ ఛానల్ అనేది ఒకటి క్రియేట్ చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు అది కాలేదు. సో దాని గురించి స్ట్రైక్. సెకండ్ వచ్చేసి సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్. సో వీళ్ళ గురించి ఏమైంది అంటే వాళ్ళు జాయిన్ అయినప్పుడు 1,25,000 శాలరీ ఇస్తా అన్నారు. ఇప్పుడు లాస్ట్ మంత్ 16th రోజు వాళ్ళకి 92,000 శాలరీ మాత్రమే అని చెప్పి మళ్ళీ ఒక సర్క్యులర్ లాగా తీశారు డిఎంఈ ఆఫీస్ నుంచి. సో దీనికి అగెయిన్స్ట్గా అదొక పాయింట్ కూడా రేస్ చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా 1,25,000 ఇస్తామంటున్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ ఇస్తామంటున్నారు, కానీ ఏ డేట్ నుంచి ఇస్తారు అన్నది ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు. మూడో అంశం వచ్చేసి హాస్టల్ ఫెసిలిటీస్. ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి ప్రతి ఒక్కరికి ఉండాలి అని చెప్పి ఎన్ఎంసీ అఫీషియల్గా ఇచ్చినది. ఇది ఈ అఫీషియల్గా ఇచ్చిన నోట్ తర్వాత కూడా ఇప్పటికీ కూడా రాష్ట్రంలో ఏ ఒక్క పీజీకి కానీ ప్రతి ఒక్కరికి కానీ హాస్టల్ ఫెసిలిటీస్ కంప్లీట్గా ఇప్పటి వరకు ప్రొవైడ్ చేయడం లేదు. సో ఈ హాస్టల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం గురించి అట్లీస్ట్ బడ్జెట్ అన్న రిలీజ్ చేయాలి. आवाज दो, आवाज दो, we want justice, we want justice, we want justice, we want justice. United we stand, divided we fall.